హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే సండే రోజు వీడియో. సండే మేము ఏమేమి చేసుకున్నాము, మా సండే ఎలా జరిగింది అనేది ప్రతిదీ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా వీడియోని అయితే కంటిన్యూషన్ చేస్తున్నా. ఈరోజు వచ్చి సండే కదా, మా పక్కింటి వాళ్ళు అయితే ఊరెళ్ళారండి. ఒక 1 month వరకు తిరిగిరారంట. సడన్గా వాళ్ళ మరిది గారిది మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. ఇంకా వాళ్ళకైతే చిన్న గార్డెన్ ఉంది. ఇంకా గార్డెన్లో పూల మొక్కలు అలాగే వంకాయ మొక్క కూడా ఒకటి ఉంది. ఇంకా వంకాయ చెట్టు అయితే ఫుల్గా వంకాయలు అయితే కాసిందండి. ఇంకా మేము ఎలాగో 1 month వరకు తిరిగిరాము, మీకు వెళ్ళి వంకాయలు అయితే తెచ్చుకోండి అని చెప్పి మా ఇంటికి వచ్చి చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే వంకాయల కోసమని వెళ్ళానండి మార్నింగ్. ఇంక ఈ వంకాయలకి చెట్టుకి వంకాయలు ఎన్ని ఉన్నాయో దానికి మించి చీమలు ఉన్నాయండి. చీమలు, నల్ల పురుగులు అన్నీ ఉన్నాయండి వంకాయ చెట్ల చుట్టూ. ఇంకా మొక్కల లోపలికి వెళ్ళడానికి కాసేపు భయపడిపోయాను. తర్వాత నేనే డేర్ చేసి వెళ్ళానండి. ఇంకా వంకాయలు చూస్తే మరీ చిన్నగా ఉన్నాయి, అందుకని ఎక్కువగా అయితే ఏం ఖర్చు చేయలేదండి. ఎలాగో సండే కదా, ఈరోజు ఎలాగో వంకాయ కర్రీ చేయను కదా అని చెప్పి కొంచెం పెద్ద వంకాయలు అయితే కట్ చేశాను. మిగతా వంకాయలు అలాగే ఉన్నాయి. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కదా, ఎలాగో 1 month టైం ఉంది. ఇంక ఇంటికి వచ్చేసాక మా వాడు పడుకొని లేచాడు. వీడొచ్చి నిద్ర మొహంతో నా దగ్గరికి వచ్చాడండి. ఇంకా వంకాయలు ఇస్తే భయపడుతున్నాడు. ఇంకా అదేదో తినే వస్తువు అని చెప్పి ఇచ్చేయమంటున్నాడు. తినడానికి ఇస్తే నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చి మార్నింగ్ టిఫిన్ దోశ చేశాను. మా వారు మార్కెట్కి వెళ్ళిపోయారు. ఇంకా టిఫిన్ అక్కడే చేసేస్తామన్నారు. ఇంకా లక్కీకి నాకే దోశ చేసుకుంటున్నాను. అది కూడా 2 చేశానండి. మా ఇద్దరికి 2 దోశలు అయితే సరిపోతాయి. చూసారు కదా, 2 వేశాను. ఇంకా గిన్నె అయితే కడిగి పక్కన పెట్టేశాను. ఇంక ఈ 2వ దోశ ఇంక ఉడక ముందే తీసేస్తున్నాను. ఒక సైడ్ అయితే ఉడికిందండి, ఇంకొక సైడ్ అయితే ఉడకలేదు. ఇంకా ఉడికిన సైడ్ నుంచి అయితే తీసేస్తున్నాను. దోశపిండి ఎంత బాగా పులిస్తే దోశలు అనేవి అంత బాగా వస్తాయి కదా, స్పాంజ్ లాగా. ఇంక నేను ఈ దోశపిండి వచ్చి 3 days అయిందండి దోశపిండి చేసుకొని. ఈ 3 days తర్వాత ఈరోజు చూడండి ఎంత స్పాంజెస్ లాగా అయితే ఉన్నాయి దోశలు. ఇంకా మనకు రోజులు పెరిగే కొద్దీ దోశపిండి కూడా బాగా పులుస్తుంది కదా, ఇంకా దోశలు కూడా ఇలా మెత్తగా స్పాంజుల లాగా అయితే వస్తాయి. ఇక్కడ మా లక్కీకి తినిపించడానికి తీసుకెళ్ళాను. వీడు తినేసి లెగిసేటప్పటికి ఒక అరగంట అయినా పడుతుందండి. ఇంక వీడికి తినిపించుకుంటూ నేనైతే తింటాను. వాళ్ళ డాడీకి ఆప్షన్ ఉంది కాబట్టి బయట అయితే టిఫిన్ చేసేస్తున్నారు. వీడికి ఎలాగో ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా నా దోశలే తింటారండి. వీడికి కూడా నా దోశలు అంటే చాలా ఇష్టం, మంచిగా తింటారు. వీళ్ళ డాడీతో అప్పుడప్పుడు నేను అలాగే అంటాను. లక్కీకి ఎప్పుడైనా మ్యారేజ్ అయినా సరే మా అమ్మాయి బాగా చేస్తుంది దోశలని వాళ్ళ ఆవిడతో ఫైటింగ్ చేస్తాడనేసి అంటే వీళ్ళ డాడీ అంటాడు. నేను ఇప్పుడు అలానే అంటే నువ్వు ఊరుకుంటున్నావా, అప్పుడు వాళ్ళ ఆవిడైతే వాడికి నెత్తి మీద గుద్దుతుందని అయితే అంటుంటారనమాట. ఇంక ఇక్కడ మార్కెట్ నుంచి మా వారైతే వచ్చేసారండి. ఇంక కూరగాయలు అయితే తీసుకురావద్దని చెప్పాను. ఎందుకంటే ఈరోజు ఎలాగో రేపటికి వంకాయలు ఉన్నాయి. ఇంక ఎల్లుండి మంగళవారం ఎలాగో మళ్ళీ మార్కెట్కి వెళ్తారు. అప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకొస్తే ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నీ వాడిపోవడం తప్ప ఇంకేం ఉండదు. లాస్ట్ టైం తెచ్చిన కాకరకాయలు అలాగేనండి. 4 కాయలు తెస్తే 2 కాయలు ఉండాను. ఇంక 2 కాయలు అయితే పక్కన పెట్టాను, తర్వాత వండుతానని. ఇంకా ఫ్రిడ్జ్లో అలాగే పోయినాయి 2. ఈరోజే తీసి పడేశాను. అందుకని కూరగాయలు అయితే ఏం తీసుకురావద్దని చెప్పాను. ఇంకొచ్చి ఇక్కడ టమాటీలు అయితే కొద్దిగా ఉన్నాయి, అందుకే టమాటీలు తీసుకురామని చెప్పాను. టమాటీలు రేటు కూడా తగ్గిందండి. కిలో ఇప్పుడు వచ్చి 23 rupees అంట. ఇంకా నిమ్మకాయలు అయితే 1 month ముందు అయితే ఇదే పొట్లము 100 rupees 120 rupees అయితే ఉండేది. అంత రేటుకి అయితే తెచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం 50 rupeesకే ఇన్ని నిమ్మకాయలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా నిమ్మకాయ, టమాటా, చింతపండు, నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవే అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. ఇంకా షాప్కి అయితే వేరే ఐటమ్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంక ఈరోజు సండే కదా, నాకు ఫుల్ రెస్ట్ అండి. మీకు ఆ విషయం షేర్ చేసుకోవాలండి. పెళ్ళి కాని వాళ్ళు అయితే వంట వచ్చే వాళ్ళు మాత్రం చేసుకోకండి. ఎందుకంటే మనం ఏ వంటలు చేసినా సరే అది బాగోలేదు ఇది బాగోలేదు అని ప్రతి దీనికి ఏదో ఒక వంకలు అయితే పెడుతుంటారు. అందుకే పెద్దలు అంటారు కదా, వండుకునే వాడికంటే దండుకునే వాడిని చేసుకోవడం బెటర్ అని. ఇంకా నేనైతే వంట వచ్చిన వాడిని చేసుకున్నాను. ఇంకా వంట వచ్చిన వాళ్ళని చేసుకోవడం వల్ల ఒక ప్లస్ కూడా ఉందండి. అదేంటంటే మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మాత్రం వాళ్ళే వంట చేసేస్తారు, అదే ప్లస్. ఇంకా మైనస్ ఏంటంటే ఏ వంట చేసినా దానికి పేర్లు అయితే పెడతారండి. ఇందులో ఉప్పు లేదు, అందులో ఇది లేదు, ఇందులో కారం లేదు, ఇందులో సాల్ట్ లేదని ఏదో ఒక రీజన్ చెప్తారనమాట. ఇంకేది చేసినా మనకు మంచి కాంప్లిమెంట్ అనేదే ఉండదు. ఇదే మైనస్. అందుకనే వండుకునే వాడికంటే దండుకునే వాడిని చేసుకోమంటారు. ఇంకా 3 వారాల నుంచి మీకు చూపిస్తున్నాను కదా, నేను ఎప్పుడు వెజ్ బిర్యానీ చేస్తున్నాను. ఇంక నా వెజ్ బిర్యానీ తిని నాకైతే బోర్ కొట్టిందండి. మా హస్బెండ్ దమ్ బిర్యానీ చేస్తారు కదా, ఎక్సలెంట్గా చేస్తారండి. ఇంకా రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ రాదు, అంత బాగా చేస్తారనమాట. మా హస్బెండ్ అని చెప్పట్లేదు కానీ నిజంగా చాలా బాగా చేస్తారు. ఎవరు తిన్నా సరే 100కి out of 100 మార్క్స్ అయితే వేసేవలసిందే, అంత బాగా చేస్తారు.
ఇంక ఇక్కడ బిర్యానీ అయితే చేయమని చెప్పానండి ఈరోజు. ఇంకా దమ్ బిర్యానీ అయితే చేశారు. నాకు చికెన్ పకోడీకి అయితే చికెన్ అంతా కలిపి పెట్టారు. అందులో ఏదో సరిపోలేదు అనుకుంటా, మళ్ళీ ఏదో తీసుకురావడానికి అయితే బయటికి వెళ్ళారు. ఇంక ఇక్కడ గిన్నెలు చూడండి మొత్తం ఎంత చేస్తారంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గిన్నెలు చేస్తారు. నేనైతే ముందు ఏమేం కావాలి వంటకి సంబంధించినవన్నీ కట్ చేసి చేయాల్సినవన్నీ చేసేసి ఇచ్చేసి స్నానంకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా రిటర్న్ వచ్చినప్పటికైతే ఇలా చేస్తారనమాట, దమ్ బిర్యానీ చేసి వదిలేశారు. నెక్స్ట్ గిన్నెలు కూడా ఎక్కువే వేసారండి. ఇవన్నీ నాకు దోముకునేటప్పటికి సరిపోద్ది. ఇంకా బిర్యానీతో పాటు థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ లేకపోతే ఎలా, అందుకని ఇది కూడా ఒకటి తెచ్చి పెట్టారనమాట ముందుగానే. ఇంకా నేనైతే మాత్రం ఎప్పుడు చికెన్ బిర్యానీ అనేది ట్రై చేయలేదండి, ఎందుకంటే ఇంట్లో ఎలాగో కుకింగ్ వచ్చు. ఏ కర్రీస్ చేసినా ఇందులో ఇది లేదు అది తక్కువ అని చెప్తుంటారు. ఇంకా బిర్యానీ చాలా బాగా వచ్చిన వాళ్ళ దగ్గర మనం ఇంకా బిర్యానీ ట్రై చేసామంటే ఏమైనా ఉంటుందా? ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, బాగాలేదనుకో, ఇంకా బాగాలేదు అంటారు. మళ్ళీ కష్టపడి చేసింది పోతుంది, ఇంకా బాగాలేదని చెప్తే ఇంకా మనసు ఎంత బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ నేర్చుకోలేదు, ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు. మీకు ఇంకో విషయం షేర్ చేస్తాను. అదేంటంటే మా ఇంటికి ఎప్పుడైనా మా పేరెంట్స్ కానీ వచ్చారంటే, మా పేరెంట్స్ కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా వచ్చారు అనుకుంటే ఏం చేస్తారంటే, మా హస్బెండే ఇలా బిర్యానీలు కూడా చేస్తారు కదా, వాళ్ళ దగ్గర మార్కులన్నీ తనే కొట్టేస్తారండి. ఇంక ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. ఇంకొచ్చేసి ఈ బిర్యానీ ఉంది కదా, ఈ బిర్యానీ ఒక సైడ్ నుంచి చెయ్యాలంటే, లేకపోతే రైస్ ఉంది కదా అది ముక్కలు అయిపోద్దంట. అందుకని నేను ఆ బిర్యానీ వేసిన దగ్గరికి కూడా పోలే. ఇంకా మా హస్బెండే వేసి ఇచ్చేసారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బిర్యానీ, అది మొత్తం ఒక రౌండ్ తినేసాను. మళ్ళీ అంత బిర్యానీ మళ్ళీ వేసుకొని తినేసానండి. అంత బాగుంది అసలు, చాలా చాలా బాగా నచ్చింది. ఈసారి అయితే అన్నీ పర్ఫెక్ట్గా వేశారు. ఇంతకుముందు లాస్ట్ టైం ఒకసారి చేశారు, ఒక 3 weeks బ్యాక్ అనమాట. చేసినప్పుడు అయితే కొద్దిగా కారం ఎక్కువైంది, కానీ ఈసారి మాత్రం చాలా బాగా చేశారండి. ఇంకా మా హస్బెండ్కి అది తిన్న దగ్గర నుంచి తినేటప్పుడు నెక్స్ట్ ఒక సాయంత్రం వరకు అయితే చెప్పుకొనే ఉన్నాను, చాలా బాగుంది మీ బిర్యానీ, చాలా బాగుందని. ఇంకా నేనే బిర్యానీ పిచ్చి అనుకుంటే నన్ను మించిన పిచ్చోడు అయితే పుట్టేశాడండి. వీడికి బిర్యానీ అంటే ఇంకా ఇష్టము. ఈరోజు తింటాడు కదా, రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అమ్మ బిర్యానీ కావాలని చెప్పి. ఇంకా అంత ఇష్టం లక్కీ గడికి కూడా. ఇంకా వీడికి వచ్చి పైన రైస్ ఉంటుంది కదా కలవక ముందు, అదైతే కొద్దిగా తీసి అయితే ఉంచేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువ కారం తినలేడు కదా, బిర్యానీ ఎలాగో స్పైసీగా ఉంటుందని. ఇంకా చికెన్ అంటే చెప్పనవసరమే లేదు, లక్కీకి ముందు చికెనే కావాలంటాడు. ఇంకా దాంతో అయితే ఇంకా తినేసామండి. తినేసి కొద్దిగా డ్రింక్ తాగేసి అలా రిలాక్స్ అయ్యి ఇప్పుడైతే పైకి డాబా మీదకి వచ్చాము. ఈరోజు వర్షం అయితే లేదు కానీ మబ్బుగా అయితే ఉందండి. అందుకే బట్టలు అయితే ఉతికాను మొత్తం. ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయండి, గాలికి మొత్తం ఎక్కడక్కడే పడిపోయాయి బట్టలన్నీ. వైరు మీద కంటే కింద ఎక్కువ ఉన్నాయి కదా బట్టలు. ఇంకా కాసేపు అయితే ఆడుకొని నైట్కి కూడా ఏం పని లేదండి, ఎందుకంటే చికెన్ పకోడీ ఉంది, నెక్స్ట్ బిర్యానీ ఉంది, ఇంకా వంట చేయాల్సిన అవసరమే లేదనమాట. ఇంక మేము ఇలా డాబా మీదకి వచ్చింది వానదేవుడికి ఇష్టం లేదేమో. ఇప్పుడైతే చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అవుతున్నాయి, మళ్ళీ కిందకైతే వెళ్ళిపోతున్నామండి. ఇంక ఈ వీడియో చూసారు కదా, మా సండే ఎలా చేసుకున్నాము ఏంటి ఎలా జరిగింది అనేది ప్రతిదీ ఇందులో పెట్టాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.